చెప్పాయి అదే సారీ బార్ నుంచి వచ్చామండి. బార్ నుంచి దగ్గరికి వచ్చి పూరి దగ్గర యాంకర్ పెట్టామండి సార్. యాంకర్ పెడితే ఇంజిన్ డబుల్ మ్యాన్ మెకానిక్ రాలేదండి సార్. ఇక్కడ వాతావరణం ఎక్కువ చెప్తున్నారని అతనికి ఈత రాక రావట్లేదండి. ఓనర్ ఫోన్ చేస్తే సరే వస్తాడు అనేసి అన్నాడని సార్. గేర్ బాక్స్ ఇప్పమంటే గేర్ బాక్స్ ఇప్పామని సార్. గేర్ బాక్స్ ఇప్పితే ఆ స్టబ్లెట్ తెలియట్లేదు సార్. రెండు పట్టేసేయండి సార్. పట్టేస్తే ఇంజిన్ స్టార్ట్ బాగోట్లేదు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అవ్వకపోతే అలా ఉండిపోయామని సార్. 6 రోజులు అవుతుంది. 6 రోజులకో మళ్ళీ బోర్డు పంపిస్తాను అన్నాడని సార్. ఓనర్ బోర్డు పంపిస్తాడంటే సరే అనుకోని ఆగామని సార్. అప్పుడు లోకి యాంకర్ తేలిపోతుందండి సార్. ఇంజన్ స్టార్టింగ్ లో నేదో జట్టికి వెళ్ళిపో ఒడ్డెక్కిపోవడానికి చూస్తుంది సార్. అలాగో కళాశీలు కూడా ఏడ్చేయాలని సార్. అన్నం తినకన్నా ఎలాగా మామూలుగా సార్ ఇలా చేసుకున్నాలని సార్. మళ్ళీ రోజుకు ఓనర్ అన్నాడు బోర్డు పంపిస్తున్నాము సరే సరే అన్నాడని సార్. ఆ రోజు రాలేదండి. మళ్ళీ రోజు అన్నాడని సార్. మళ్ళీ రాలేదు. రాకపోతే ఇదేనండి తోరి సాయంకాలం 6 గంటలకు యాంకర్ తో అయిపోయిందండి. అయిపోయి దానిలోపుకు వచ్చేసి గంటలు పెద్ద పెరుగుతున్నాయి. కళాశాలలో జడిసిపోయాలని సార్. దైవాన్ని అంత బాధపడి జనరేటర్లు కోసి నీటిలో తోసాడని సార్. ఒక సైడ్ బోట్ నిలబడింది. బోట్ వచ్చిందండి. సమాధి రేపని వచ్చి కళాశాల అలాగే చచ్చిపోతాలు అనేసి బోట్ దగ్గరికి వచ్చి తాడేసి నాగేసుకున్నాడని సార్. 10 మంది మెక్కిపోయామని సార్. ఆ ప్యానాలు ఇప్పటికీ సేఫ్గా ఉన్నాయని సార్. అందరూ అకస్మాత్తు మా బామ్మలుగా ఇప్పుడే బాగున్నారని సార్. 10 మంది మేము ఇప్పుడు బాగున్నామండి. ఎక్కి ఇప్పుడు సంతోషిస్తున్నారని సార్. ఆ బోట్లు ఉంటే ప్రాణాల మీద ఇంకో బోట్ అలాగేనండి సార్. బోట్లు రాక ఇలాగే 6 మనుషులు చనిపోయాలి. అలాగే అయిపోతుందండి సార్ ఈ రోజు.